హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో హోమ్ టూర్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నా లాస్ట్ వీడియో నా ఛానల్లో దీనికి సంబంధించిన అంటే ఈ ఇంటికి సంబంధించిన కిచెన్ టూర్ అయితే షేర్ చేశాను. సో ఇప్పుడు హోమ్ టూర్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇండిపెండెంట్ హోమ్ విత్ 2 BHK ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట ఈ హోము. సో ఫస్ట్ ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. ఎక్కువ ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లో చెట్లు అయితే చాలా చూశాను. సో అవన్నీ కూడా వీడియో తీశాను. తులసి మొక్కలు, మందారం, లక్ష్మీ మందారం ఇట్లా చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆంటీ ఇక్కడైతే వేశారు. ఇంట్లోకి రాగానే చూడటానికి అంతా కూడా గ్రీనరీగా ఇలా ప్లాంట్స్ అన్నీ ఎక్కువగా ఉంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. పాజిటివ్ ఫీలింగ్తో పాటు ఇల్లంతా ఇలా మనం ప్లాంట్స్ అన్నీ పెట్టాలి అంటే మెయింటెనెన్స్ అండ్ హార్డ్ వర్క్ కూడా చాలా ఉంటుంది. ఆ హార్డ్ వర్క్ అండ్ మెయింటెనెన్స్ అంతా కూడా మీకు ఇక్కడ చెట్లల్లోనే కనిపిస్తూ ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తే ఆ గ్రీనరీ లుక్ అంతా కూడా చూడడానికి అంత బాగుంటుందన్నమాట. ఆ హార్డ్ వర్క్ అంతా కూడా మనకు అక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లోకి రాగానే ఇలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి చెట్లు అయితే ఉంటాయి. సో ఆ లైట్ ఉంది కదా, అది వచ్చేసి టెర్రస్. అండ్ దాని కింద పక్కన రైట్ సైడ్ అంటే ఫ్యాన్ ఉంది చూసారు కదా, దానికి రైట్ సైడ్ మనకి ఇంకా చెట్లు అయితే వేశారనమాట. ఒక వరసందులాగా ఉంటుంది. సో ఆ వరసందు లోపల చెట్లేంటి అనేవి కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. ప్లాంట్స్ అన్నీ కూడా చూపించడం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాము. బయట ఇలా వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టారు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళంగానే మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు మెష్ ఒకటి కనిపిస్తుంది కదా, సో ఆ మెష్కి ఆపోజిట్గానే కిచెన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్యాన్ సీలింగ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది.
ఇంట్లో ఎప్పుడైనా కూడా మనం నెంబర్ ఆఫ్ కలర్స్ కంటే ఒక 1, 2 లేదా 2, 3 కలర్స్‌తో మనం ఏదైనా వుడ్ వర్క్ కానీ, లేకపోతే ఇంటీరియర్స్ కానీ, సీలింగ్ కానీ ఇవన్నీ కూడా మనం చేయించుకున్నామంటే ఇంటి లుక్ అనేది చాలా బావుంటుంది. ఒక చిన్న పాయింట్ అయితే షేర్ చేస్తాను. మనందరికీ తెలుసు 'రవితేజ' మూవీ 'అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' అని చెప్పి ఒక సినిమా అయితే ఉంది. అందులో 'వెన్నెల్లు హాయ్ హాయ్' అని చెప్పి ఒక సాంగ్ అయితే వస్తుంది. ఆ సాంగ్‌లో మీరు ఇల్లు అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ అర్థమైపోతుందనమాట. ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉంటాయి. వైట్ అండ్ బ్లాక్ కలరు. చాలా బావుంటదనమాట ఇల్లు చూడటానికి. ఈవెన్ ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఆర్ట్, వాల్ హ్యాంగింగ్స్ అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లోనే అక్కడ అరేంజ్ చేసి ఉంచుతారు. ఆ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఈ టాపిక్‌లోకొచ్చేస్తే ఇక్కడ మీకు కిచెన్ టూర్ అయితే షేర్ చేశాను కదా! ఆ కిచెన్ వచ్చేసి మెష్‌కి ఆపోజిట్‌గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లోకైతే వెళ్ళిపోదాము. సో, డోర్‌కి ఓపెన్ చేసే దగ్గర ఇట్లా వినాయకుడియి ఉన్నాయి కదా! అవి వెడ్డింగ్ కార్డ్స్‌కి వస్తాయి కదా! సో, అవి ఆంటీ ఇక్కడ స్టిక్ చేశారు. అండ్ దానిపైన అపోజిట్ పర్సన్‌ని చూడటానికి కెమెరా అయితే ఫిక్స్ చేపించారు. సో, ఇంకా ఇంట్లోకెళ్ళంగానే వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మీరు హోమ్ అయితే చూసారు కదా! సో, లోపల ఉన్నవన్నీ కూడా నేను జూమ్ చేసి కొన్ని దగ్గరకైతే చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్న వుడ్ వర్క్‌కి మ్యాచ్ అయ్యేటట్టుగా వాళ్ళు ఇది చేపించుకున్నారు. అంటే ఆ పీసులతోనే ఒకేసారి మనం ఇలా చేయించుకోవచ్చు. చూడ్డానికైతే చాలా బావుంది. దాని మీద సమ్ చిన్న చిన్న ఐటెమ్స్ అయితే పెట్టుకోవచ్చు డెకరేషన్‌వి. అండ్ ఇది కూడా సేమ్ అలానే మ్యాచ్ అయ్యేటట్టుగా చేయించుకున్నారు. ఇదేంటి అంటే మనం ఏదైనా పూజలు అలాంటివి వ్రతాలు చేసుకున్నప్పుడు ఇక్కడ డెకరేషన్ లాగా పెట్టేసుకొని మనం లైట్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. సాకెట్ అయితే ఇచ్చారు. అంటే బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ లాగా. అండ్ ఇక్కడ కూడా కింద వచ్చేసి స్టోరేజ్ వస్తుంది. అండ్ పైన వచ్చేసి రాధాకృష్ణ పక్కన సమ్ డెకరేషన్ ఐటెమ్స్ అయితే పెట్టారనమాట. మన ఇంట్లో ఉన్న ఏవైనా డెకరేషన్ ఐటెమ్స్ అవన్నీ కూడా అలా పెట్టుకోవచ్చు. కింద కూడా లోపల స్టోరేజ్ ఉంది కాబట్టి మనం ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి టీవీ యూనిట్ పైన అనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోటోస్ అండ్ క్లాక్ అవన్నీ కూడా అక్కడ పెట్టుకున్నారు. అండ్ ఇదొచ్చేసి క్రాకరీ యూనిట్. గ్లాస్ పెట్టాలని చెప్పి అలా ఆపారు. కింద వచ్చేసి డోర్స్ వచ్చాయి. అండ్ తర్వాత హాల్లోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి రాధాకృష్ణవి ఇలా టైల్స్‌ని ఇలా ఫోటోలాగా సెట్ చేపించారు. చూడ్డానికైతే చాలా బావుంది. అండ్ ఇక్కడ రాధాకృష్ణకి కొంచెం పక్కగా ఒక వాల్ బెడ్ అయితే వచ్చింది. ఈ బెడ్ ఏంటంటే మనం కొంచెం లాగుతూ ఉంటే కొంచెం ముందుకొస్తూ ఉంటుంది. లోపలైతే స్టోరేజ్ మనం పెట్టుకోవచ్చు. అండ్ లోపల ఆంటీ ఏం పెట్టుకున్నారు అంటే దేవుడికి సంబంధించిన పీట అయితే పెట్టించుకున్నారు. అది కూడా ఇంటీరియర్స్‌కి మ్యాచ్ అయ్యేటట్టుగా డిజైన్ అయితే చేపించుకున్నారు. ఇది మనం క్లోజ్ చేసేసిన తర్వాత కావాలంటే దానిపైన కూర్చోవచ్చు. సీలింగ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్లో కానీ, బయట కానీ సీలింగ్ కానీ, లేకపోతే అక్కడ ఇంటీరియర్స్ కానీ మొత్తం కలర్స్ అన్నీ కూడా ఒకటికొకటి మ్యాచ్ అయిపోయేలాగా ఉన్నాయి. అంటే ఓవర్ కలర్స్ అయితే ఏమీ లేవు. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెమలిక కర్టెన్‌ని మీరు చూసారు కదా! అది బెడ్‌రూమ్‌కి కర్టెన్ అయితే ఇలా తగిలిచ్చారు. అండ్ నాకేమనిపించిందంటే అక్కడ రాధాకృష్ణ ఉన్నారు కాబట్టి ఇది మ్యాచ్ అయిపోయింది ఈ కర్టెన్ అనిపించింది నెమలిక. అండ్ మీరు లోపలికెళ్ళంగానే వుడ్ వర్క్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫ్లవర్స్ వచ్చేసి లైట్ పింకిష్ అండ్ బార్డర్స్ వచ్చేసి రెడ్ కలర్‌లో అయితే వచ్చింది. అండ్ సీలింగ్ వచ్చేసి లైట్ పింక్‌లో అయితే ఉంది. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాల్ స్టిక్కర్స్‌లో రాధాకృష్ణ బొమ్మలు కూడా ఉన్నాయి చూసారా? బయట కర్టెన్స్‌కి, ఇంట్లో రాధాకృష్ణకి అండ్ ఇక్కడ బెడ్‌రూమ్‌లో
రాధాకృష్ణ స్టిక్కర్స్కి మొత్తం మ్యాచ్ అయిపోయినట్టుగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను. వార్డ్రోబ్లో మనం చీరలు ఇవన్నీ హ్యాంగ్ చేసుకుంటాం కదా, అలాగే ఇది వచ్చేసి డైలీ యూజ్ చేసేవి అవన్నీ కూడా ఈజీగా అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ డోర్కి మీరు ఫ్రంట్ బ్యాక్ ఒక ఫ్లవర్ స్టిక్కర్ వచ్చింది చూసారు కదా, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ కూడా నెమలిక కట్టన్ అయితే పెట్టారు ఆంటీ. అండ్ ఇంకా డోర్కి కూడా సేమ్ స్టిక్కర్ అయితే వేపించారు ఫ్లవర్స్ది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళంగానే వుడ్ వర్క్ అయితే ఇలా ఉంది. సెకండ్ బెడ్రూమ్లో లోపల డ్రెస్సింగ్ ఏరియా కూడా వస్తుంది. అండ్ అంతేకాకుండా సెకండ్ బెడ్రూమ్లో నుంచి ఇందాక నేను స్టార్టింగ్ వీడియోలో మీకు చూపించాను కదా మొక్కలు అవన్నీ కూడా అక్కడే అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక చిన్న ఆర్గనైజర్ ఉంది చూసారు కదా, అదేంటంటే అట్నుంచి మనుషులు డోర్ క్లోజ్ చేసుకోవాలన్నా ఓపెన్ చేసుకోవాలన్నా యూజ్ అవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఇండిపెండెంట్ హోమ్ టూర్ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK. నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ మీకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీకు ఈ వీడియో చూడడానికి 12 minutes వచ్చి ఉండొచ్చు. కాకపోతే నాకు ఈ వీడియో చేయడానికి 4 to 5 hours అయితే టైం పట్టింది. సో ప్లీజ్ దయచేసి నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంత హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అని చెప్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.